మన ప్రపంచంలో చాలా రకాల జంతువులు ఉన్నాయి. వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీవులు ఉన్నాయి. కొన్ని ప్రమాదకరంగా ఉంటాయి, కొన్ని చూడ్డానికి అందంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరికొన్ని జంతువులైతే వింతగా భయంకరంగా మిస్టీరియస్ గా ఉంటాయి. అలాంటి వాటిలో కొన్నిటి గురించి మనకు కూడా తెలిసి ఉండదు, ఎందుకంటే అవి చాలా మిస్టీరియస్ జంతువులు. ఇవి మన భూమి మీద చాలా రేర్ అయిన జీవులు. అలాంటి వింత జంతువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, డంబో ఆక్టోపస్. దీని తలపై చెవుల్లాంటి రెక్కలుంటాయి. ఇది చూడ్డానికి డిజ్నీ సినిమాల్లో ఎగిరే ఏనుగైన డంబో చెవుల్లాగా ఉంటుంది, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది కాలిఫోర్నియా సముద్రం కింద ఉన్న డేవిడ్సన్ సీమౌంట్ దగ్గర సముద్ర జీవులను రీసెర్చ్ చేస్తున్నప్పుడు కనిపించింది. ఇది దాదాపు 300 మీటర్ల లోతులో కనిపించింది. అంత లోతులో 60 సెంటీమీటర్ల లైట్ పింక్ కలర్ లో సైంటిస్టులకు ఇది కనిపించింది. దీనికి 8 చిన్న చిన్న చేతులున్నాయి. దీని రెక్కలు చేతులను యూజ్ చేసుకుని సముద్రంలో ప్రయాణిస్తుంది. అప్పుడప్పుడు ఆహారం కోసం ఒడ్డుకు వస్తూ ఉంటుంది. ఇది అంబ్రిల్లా ఆక్టోపస్ అనే జాతికి చెందింది. వీటిలో 17 రకాలు ఉన్నాయి, కానీ వీటి సైజ్, కలర్, ఆకారాల్లో మారుతూ ఉంటాయి. నెంబర్ 2, యాక్సోలోటి. దీని ఆకారం చూడ్డానికి బల్లి చేప కలిస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. దీని స్పెషల్ ఏంటంటే ఇది తన శరీరంలోని పార్ట్స్ ను పునరుత్పత్తి చేసుకోగలదు. దీన్ని 1964లో మొదటగా గుర్తించారు. ఇది ఈత కొట్టడానికి రెక్కల్లాంటి తోక, చిన్న అవయవాలు, మొప్పలను కలిగి ఉంటుంది. దీనికి కాళ్ళు కూడా ఉంటాయి. సేమ్ బల్లిలాగే ఉంటుంది. బల్లి చేప పోలికలతో ఉంటుంది. నెంబర్ 3, గాబ్లిన్ షార్క్. ఇది లోతైన సముద్రపు సొరచేప. ఇవి చాలా రేర్ గా ఉంటాయి. ఇవి దాదాపు 125 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవి. ఇది పింక్ కలర్ లో ఉండి చదునైన ముక్కు మరియు గోరు లాంటి పళ్లతో పొడుచుకుని వచ్చిన దవడలతో ఉంటుంది. ఇది 3.4 మీటర్లు ఉంటుంది. ఇది సముద్రపు లోతుల్లో ఉన్న కొండల దగ్గర ఉంటుంది. నంబర్ 4, ఐ. ఇవి చూడటానికి ఎలుక టైప్ లో ఉంటుంది. దీని కళ్ళు, వేళ్లు పెద్దవిగా ఉంటాయి. ఇవి మడగాస్కర్ లో కనిపిస్తాయి. నైట్ టైంలో కూడా ఈజీగా చూడగలదు. దీనికి ఉండే పళ్ళు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలోనే ఉండే నైట్ ప్రైమేట్లలో ఇది ఒకటి. నెంబర్ 5, పాంగోలిన్. దీన్ని మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే అలుగు అని పిలుస్తారు. దీని శరీరంలో ఉండే పొలుసు ఎంత గట్టిగా ఉంటుందంటే దీనికి ఏదైనా ప్రమాదం అనిపించినప్పుడు బాల్ లాగా మారిపోతుంది. చీమలు, చెదపురుగులను తింటుంది. ఇది అంతరించిపోతున్న జీవుల్లో ఒకటి, అందుకే దీన్ని ఎక్కువగా స్మగ్లింగ్ చేస్తారు. నెంబర్ 6, ప్లేటిపస్. ఇది చూడ్డానికి వింతగా ఉంటుంది. ఇది పక్షి, చేప, జంతువుల లక్షణాలను కలిగి ఉంటుంది. బాతు ముక్కులాగా ఒంటె లాంటి కాళ్ళు, తాబేలు లాంటి తోక దీనికి ఉంటుంది. ఆస్ట్రేలియా దేశాల్లో ఇది కనిపిస్తుంది. ఇది గుడ్లు పెట్టే ఒక స్తనధారి జంతువు. ఇది నీటిలో ఈదుతూ ఆహారాన్ని వెతుకుతుంది. చూస్తే చిన్నది, కానీ ప్రకృతిలోని అద్భుతం. నెంబర్ 7, బిగ్ ఫిన్ స్క్వాడ్. ఇది సుమారు 6 మీటర్ల పొడవు పెరుగుతుంది. దీని చేతులు చాలా పొడవుగా రిబ్బన్లలాగా ఊగుతుంటాయి. ఇది మొదటగా శాస్త్రవేత్తలకు 1980లో కెమెరాకు చిక్కింది. ఈ జీవులు లోతైన సముద్రంలో సూర్యకాంతి కూడా చేరని చోట్లో జీవిస్తుంది. దీని గురించి ఇంకా పూర్తిగా తెలియదు. ఈ బిగ్ ఫిన్ స్క్వాడ్ అనేది ఒక రహస్యమైన అద్భుతం. నెంబర్ 8, కొలుగో. ఎగిరే జంతువుల్లో ఈ కొలుగో కూడా ఒకటి. ఇది నిజానికి ఎగరదు, కానీ ఒక చెట్టు నుండి మరో చెట్టుకు గ్లైడ్ అవుతుంది, అంటే తేలుతూ వెళ్తుంది. దీని శరీరం చుట్టూ చర్మపు పట్టు ఉంటుంది. ఇది పారాగ్లైడ్ లా పనిచేస్తుంది. ఇది నైట్ టైం చురుకుగా ఉంటుంది. పండ్లు, ఆకులు తింటుంది. మెయిన్ గా దక్షిణ ఆసియా అడవుల్లో, మలేసియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో కనిపిస్తుంది. చూస్తే చిన్నగా ఉంటుంది, కానీ గాల్లో 100 మీటర్ల పైకి ఎగరగలదు. అందుకే దీని గ్లైడింగ్ లో మాస్టర్ అని అంటారు. నెంబర్ 9, డెవిల్ టుమానియా. ఈ డెవిల్ టుమానియా అనేది వాస్తవానికి టస్మానియన్ డెవిల్ జంతువు. ఇది చిన్న శరీరం, భారీ బుద్ధి, ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా పశ్చిమ ఆస్ట్రేలియాలోని తస్మానియా ద్వీపాల్లో ఉంటుంది. ఇది కార్నివోరస్, అంటే మాంసాహారి జంతువు. మెయిన్ గా డెడ్ క్యారియన్, అంటే మృతదేహాల మీద ఆధారపడుతుంది. నెంబర్ 10, పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో. ఇది చాలా రేర్ అయిన జీవి. వీటిలో భూమిలో జీవించే చిన్న తరహా ఆర్మడిల్లో దాదాపు ఒక చేతి పొడవు మాత్రమే ఉంటుంది. దీని బాడీ పింక్ కలర్ లో కవచంతో కప్పబడి ఉంటుంది, అందుకే దీనికి ఫెయిరీ అనే పేరు వచ్చింది. ఇది అర్జెంటీనాలోని ఎండిపోయిన ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. మార్నింగ్ టైం భూమి కింద దాక్కుంటుంది. నైట్ టైం బయటకు వచ్చి పురుగులను తింటుంది. నెంబర్ 11, ఆర్డ్ వోల్ఫ్. ఇది హయేనా జాతికి చెందింది. ఇవి సాధారణ హయేనాల లాగా పెద్ద మాంసాహారి కాదు. ఇది రాత్రులు తిరుగుతూ మెయిన్ గా టెర్మైట్లను తింటుంది. ఆఫ్రికాలోని తెరుగైన మైదానాల్లో, ఎండ విపరీతాల్లో జీవించేది. దీని అసలు పేరు ఆఫ్రికన్ పద, ఎర్త్ వోల్ఫ్. ఇది చిన్నగా ఉండే ప్రత్యేక రాత్రిచరణ జీవి.
నెంబర్ 12 బ్లాక్ డాగ్. చాలా దేశాల్లో ఈ నల్ల కుక్క గురించి వింత కథలు విశ్వాసాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ లో బ్లాక్ సక్ అని పిలిచే నల్ల కుక్కను మరణానికి సూచనగా భావిస్తారు. ఇది నైట్ టైం రోడ్ల మీద కనిపించి మాయమవుతుందని చెప్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఆత్మల రక్షకుడని, శాపంలా వస్తుందని అంటారు. అయితే నిజానికి ఇది కేవలం మానవ భయానికి ప్రతిబింబం మాత్రమే కావచ్చు. ఎందుకంటే నలుపు అంటే చీకటి, అంటే భయం. అందుకే ఇలాంటి కథలు పుట్టాయి. కానీ ప్రతి నల్ల కుక్క భయంకరం కాదు, అది కూడా ఒక నార్మల్ జీవి. నెంబర్ 13 బ్లాబ్ ఫిష్. ఇది ప్రపంచంలోని విచిత్రమైన చేపల్లో ఒకటి. ఇది ఆస్ట్రేలియా సముద్ర తీరంలోని లోతైన నీటిలో జీవిస్తుంది. దీని శరీరంలో ఎముకలు లేకుండా జెల్లీ లాంటి మాంసంలాగా ఉంటుంది. ఇది నీటిలో సరిగ్గా కనిపించదు, కానీ బయటకు తీస్తే ముఖం వంగిపోయినట్లు విచిత్రంగా కనిపిస్తుంది. అందుకే 2013లో దీన్ని వరల్డ్స్ అగ్లియెస్ట్ యానిమల్ అని ప్రకటించారు. నెంబర్ 14 బాబిట్ వార్మ్. ఇది సముద్రపు ఇసుకల్లో దాగి ఉంటుంది. వీటిని చూడడానికి సాధారణ పురుగులాగా కనిపించిన నిజానికి చాలా ప్రమాదకరం. ఇది తన శరీరాన్ని ఇసుకలో దాచుకుని తలను బయటకు ఉంచుతుంది. ఏదైనా దీని దగ్గరకు రాగానే వెంటనే పట్టుకుని కిందకు లాగేస్తుంది. దీని నోరు బ్లేడ్ లాగా పదునుగా ఉంటుంది. ఇది 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. నైట్ టైం ఎక్కువగా కనిపిస్తుంది. నెంబర్ 15 క్యాపిబారా. ఇది ప్రపంచంలోని అతి పెద్ద ఎలుక జాతికి చెందిన జంతువు. ఇది దక్షిణ అమెరికా అడవుల్లోని నదుల దగ్గర జీవిస్తుంది. చూడ్డానికి నార్మల్ గా ఉన్న బరువులో దాదాపు 60 కేజీలు ఉంటుంది. ఇది నీటిని ఎక్కువగా ఇష్టపడుతుంది. గుంపులుగా ఉండే ఇవి మనుషులతో కూడా ఫ్రెండ్లీగా ఉంటాయి. అందుకే దీన్ని శాంతమయ జీవి అంటారు. ఇది రోజంతా నీటి దగ్గర ఉండి గడ్డి ఆకులు తింటూ జీవిస్తుంది. నెంబర్ 16 డ్రాగన్. ఈ డ్రాగన్ అనే పేరు వినగానే మనకు పెద్ద రెక్కలతో మంటలు ఊదే జీవి గుర్తుకొస్తుంది. చైనా, జపాన్, యూరప్ దేశాల్లో డ్రాగన్ కథలు వేల సంవత్సరాలుగా ఉన్నాయి. ఆసియాలో దీన్ని శక్తి, అదృష్టం, వర్షదేవుడిగా చెప్తారు. కానీ యూరప్ లో దీన్ని అగ్ని ఊదే భయంకరమైన జీవి అని చెప్తారు. చరిత్రలో నిజమైన డ్రాగన్ కనిపించలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నా కూడా డైనోసార్లు, ఎముకలు, పాత చిత్రాలు చూసి డ్రాగన్ కథలు పుట్టాయని నమ్మకం. నెంబర్ 17 ఎకిడ్నా. దీన్ని సూదుల జంతువు అంటారు. ప్రపంచంలో కొన్ని జంతువులు గుడ్డు పెట్టే స్తనధారులు, అందులో ఇది ఒకటి. ఇది బయటకు చూస్తే పందికొక్కుల సూదులతో కప్పబడి ఉంటుంది, కానీ ఇది గుడ్లు పెడుతుంది. అంటే మొనోట్రిమ్ జాతికి చెందింది. ఇది ఆస్ట్రేలియా, న్యూగినియా అడవుల్లో కనిపిస్తుంది. దీని పొడవాటి నాలికలతో చీమలు, పురుగులను తింటుంది. నెంబర్ 18 జైంట్ ఐసోపాడ్. దీన్ని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇది సముద్రపు లోతుల్లో చీకట్లో దాగి ఉంటుంది. ఇది నిజానికి సముద్రపు బొద్దింక లాంటి జీవి, కానీ పెద్ద సైజుతో ఉంటుంది. ఇది 30 నుంచి 50 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. దీని శరీరం గట్టి పొరలతో ఉండి సేఫ్టీ కోసం బాల్ లాగా మారుతుంది. ఇది లోతైన సముద్రంలో మృత జీవులను తినేస్తుంది, అంటే సముద్రాన్ని శుభ్రపరుస్తుంది. నెంబర్ 19 ప్రయాడ్యూబియా. ప్రపంచంలోని అతి పెద్ద జీవుల్లో ఇది కూడా ఒకటి. ఇది ఒక సైఫోనోఫర్, అంటే వందల చిన్న జీవులు కలిసి ఒకటిగా పనిచేసే జీవి. నీటిలో చూస్తే ఇది ఒక మెరిసే తాడు లాగా కనిపిస్తుంది. దీని పొడవు 40 మీటర్ల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది లోతైన సముద్రంలో వెలుతురు పడని ప్లేస్ లో ఉంటుంది. దీన్ని లైట్ ఆఫ్ ద డీప్ ఓషన్ అని అంటారు. నెంబర్ 20 గ్లాస్ ఫ్రాగ్స్. ఇది ప్రపంచంలో ఉన్న అద్భుతమైన జంతువుల్లో ఒకటి. దీని పేరు వినగానే అర్థమవుతుంది. దీని శరీరం గాజులా ఉంటుందని. దీని కడుపు నుంచి లోపల పార్ట్స్ అన్ని కనిపిస్తాయి. ఇది మెయిన్ గా దక్షిణ అమెరికా అడవుల్లో చెట్ల మీద, ఆకుల మీద జీవిస్తుంది. రాత్రిపూట చురుకుగా తిరుగుతూ పురుగులను తింటుంది. చూస్తే ఇది ఒక మాయాజీవిలాగా కనిపిస్తుంది. అయితే మన ప్రపంచంలో వీటితో పాటు మరెన్నో రకాల వింత జీవులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మన ప్రపంచం చాలా పెద్దది, కాబట్టి ఇంకా ఎన్నో రకాల జంతు జాతులు జీవిస్తూ ఉంటాయి. అయితే ఈ వీడియో చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం.